కోసం ఉడికేదానికి కొంచెం టైం పడుతుంది. సో 100% కూడా ఉడికిన తర్వాత మనకి సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనకి బాగా అయితే సగ్గుబియ్యం అయితే ఉడికిపోయామండి. ఎలా చెప్తున్నానంటే బాగా చిక్కగా వచ్చేసింది, చూస్తున్నారు కదా. సో అందుకని ఇప్పుడు మనకి వాటర్ కూడా చాలా వరకు అయితే ఆవిరైపోయాయి. సో ఇప్పుడు ఇందులోకి మనమైతే సేమియా అయితే యాడ్ చేసుకుందామండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా సేమియా కూడా ఇందులో వేసేసుకొని ఇది కూడా బాగా కుకింగ్ అయ్యేదాకా వెయిట్ చేయాలండి. సో అంతా ఒకసారి అయితే బాగా కలుపుకుందాం, లేదంటే సేమియా అనేది గడ్డ కట్టేస్తుంది వేడి నీళ్ళల్లో వేయగానే. సో మనం సగ్గుబియ్యంలోకి వేసాం కాబట్టి సో మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకుంటే ఎక్కడ గడ్డలు లేకుండా చాలా బాగుంటుందండి. సో దీన్ని కూడా ఒక 5 to 15 minutes అయితే ఉడికించుకుందామండి. 10 to 15 minutes అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇలా ఉంది మనకి. ఆల్మోస్ట్ చాలా అంటే చాలా చెప్పాను కదా, సగ్గుబియ్యం బాగా చిక్కగా అయిపోవడంతో మనకి గట్టిగా అయిపోయినట్టు ఉంటుంది. కానీ మనం వంటింట్లో పాలు ఇంకా పంచదార బెల్లం అనేది యూజ్ చేస్తాం కాబట్టి అంత థిక్గా అయితే ఉండదు. సో చూస్తున్నారు కదా, వేడివేడిగా అయితే మనం ఈ వేసవి కాలం తినడం వల్ల మన టమ్మీకి అయితే చాలా మంచి కూల్గా అవ్వడానికి బాడీ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. సగ్గుబియ్యంలో చాలా అనేవి ప్రోటీన్స్ అంటే ఉంటాయి. మనం వంటల్లో యూజ్ చేసే ప్రతి దాంట్లో ఏ విటమిన్స్ ఉంటాయి, ఎలాంటివి ఉంటాయి అనేది రాబోయే వీడియోలో అయితే నేను చెప్తాను. ఇప్పుడు మనమైతే బెల్లం అయితే వేసుకుంటున్నాను. మీరు మామూలుగా అయితే 1/2 kg యూజ్ చేసేలాకనైతే 1/2 kg తీసుకోండి. 1/2 kg చేసేలాకనైతే 1 kg తీసుకోండి. మీ తీపిని బట్టి మీరు తీపి అనేది అడ్జస్ట్ చేసుకోండి. సో నేను తక్కువే వేసానండి బెల్లం. నేను తిన్న తర్వాత కొంచెం తగ్గింది, కానీ బెల్లం కాబట్టి ఎక్కువ మళ్ళీ తీపి అయిపోయినా మనకి ఎవిటి కొట్టేస్తుంది. సో అందుకని నేను నార్మల్ తీపి అనేది వేసాను. మీ దగ్గర తాటి బెల్లం ఉంటే ఇంకా హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఎక్కడన్నా సూపర్ మార్కెట్లో ఉంటే ఖచ్చితంగా తెచ్చుకోండి. సో నా దగ్గర నార్మల్ బెల్లమే, చెరుకు బెల్లం మాత్రమే ఉంది. సో నేనైతే 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. చెప్పాను కదా, పావు అయితే 1/2 లీటర్, 1/2 లీటర్ అయితే లీటర్న్నర. అట్లా మీరు చేసే దాన్ని బట్టి సగ్గుబియ్యం పాయసం అనేది
తీసుకోండి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ బటన్ అయితే ట్యాప్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయడం వల్ల మీరు మరికొంతమందికి రీచ్ అవ్వడం వల్ల మాకు బాగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మనకు ఆల్మోస్ట్ అయితే సగ్గుబియ్యం పాయసం అయితే అయిపోవచ్చింది. మనకి ఇంకేంటంటే బెల్లం ఒకటి బాగా కరిగితే ఇంకా చాలా బాగా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, మాకు ఇందాక చాలా తిక్కుగా అనిపించింది కదా, ఇప్పుడు చాలా నార్మల్గా ఉండింది. మనకి నెక్స్ట్ డే కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే చాలా అంటే చాలా హెల్తీగా టేస్టీగా అయితే ఉంటుంది. ఏమాత్రం తగ్గదు అసలు. కానీ కొంచెం ఏంటంటే తిక్కుగా అయితే ఉంటుంది. లాస్ట్లో అయితే యాలకుల పొడి అయితే ఖచ్చితంగా అయితే మనం వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్లేవర్ అనేది పాయసం చేస్తున్నామని మొత్తానికి తెలిసే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా గిన్నెలు పట్టుకొని అయితే వచ్చే విధంగా అయితే మనం చేసాము. సో అందుకని చెప్పేసి నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను కాబట్టి మీరు అంతే కాన్ఫిడెంట్గా ట్రై చేస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మరిన్ని వీడియోస్